ఎస్కేఎస్ సుగుణ టెలివిజన్ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడూ కూడా నాకు బాగాలేదు, ఈ సంవత్సరం అన్నా బాగుంటుందా అన్న ఆలోచన ఈ రాశి వారిలో ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎట్లా ఉంది ఈ సంవత్సరం అన్న విషయాన్ని, అంటే ఆదాయం ఎట్లా ఉంది, వ్యయం ఎట్లా ఉంది, రాజ్యపూజ్యం ఎట్లా ఉంది, పోతే అవమానాలు, ఈ అవమానాలు ఎట్లా ఉన్నాయి అన్న విషయాన్ని ఒక్కసారిగా మనం చూసుకుందాము. ఇక ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, ఆదాయం 5, వ్యయం 5. ఇక రాజ్యపూజ్యం 1, అవమానాలు 5, రాజ్యపూజ్యం 1, అవమానాలు 5. ఈ విధంగా ఈ సంవత్సరం వీరికి సాగుతూ ఉంది. అయితే ఈ ధనుస్సు రాశి వారు ప్రత్యేకత ఏందయ్యా అంటే, గత సంవత్సరము వీళ్ళు రామబాణంలాగా దూసుకొని వెళ్ళారు. అంటే ఒక బాణాన్ని విడిచిపెడితే ఆ బాణం ఏ విధంగా వెళ్ళిందో ఆ విధంగా వెళ్ళారు. అది ఈ సంవత్సరం వీళ్ళకి కాస్త వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు చేసినటువంటి కొన్ని పనులు ఈ సంవత్సరం అవే పనులు వీళ్ళకు వ్యతిరేక దిశలో పనిచేస్తూ, గతంలో మనం చేసిన మంచిని కొంతమంది మర్చిపోయి మనల్ని కాస్త చెడుగా ఆలోచిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టేది కనపడుతూ ఉంది. కాబట్టి వీరు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకుండా ముందుకు వెళ్ళండి. కుక్కలు మురిగితే మురిగినాయి, ఎన్నన్నా మురుక్కొని మన పని మనం చేయాలి అని బయట వచ్చేటువంటి ధోరణిని పట్టించుకోకుండా చక్కగా మనం ఏదైతే ధర్మము, ఏదైతే మంచి అని ఉన్నదో దాన్ని చేస్తూ ఉండండి. ఆ విధంగా కనుక చేసినట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగేది కనపడుతుంది. అంతేకాకుండా ఈ ధనుస్సు రాశి వారికి వీరు పరాక్రమవంతులుగా కనపడుతూ ఉన్నప్పటికీ లోపల కొంత బిడియం ఉంటుంది, కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వీరి మనస్సు ఎప్పుడూ కూడా 2 రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఎట్లా అంటే, వీరు ఒక పని చేస్తూ ఇంకొక పని కూడా చేద్దామా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే చేసే పని మీద కాన్సన్ట్రేషన్ కాకుండా, ఇది కాకుండా ఇంకోటి చేస్తే వ్యాపారం, ఉదాహరణకు వ్యాపారమే అనుకుందాము, కిరాణా షాపు అనుకుందాము. కిరాణా షాప్ నడిపిస్తూ బట్టల షాప్ కూడా నడిపిస్తే ఎట్లా ఉంటుంది, దీనికంటే అది ఆదాయం బాగొచ్చేస్తుంది కదా అని ఆలోచనలో ఉంటూ ఉంటారు. అంటే ఇక్కడ వీరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, చేసే వ్యాపారం మీద దృష్టి పెట్టకుండా పక్క వ్యాపారాల మీద దృష్టి పెడుతూ ఉంటారు. వాడికి ఏదో లాభం వచ్చింది, మనకు రాలేదు, కాబట్టి ఆ వ్యాపారమే బెటర్ కావచ్చు అని దీని మీద తక్కువ దృష్టి పెడతారు. అది వీరికి కాస్త మనస్సు వికలం కలిగించి వీరిని ఇంకొంచెం డౌన్ చేసేది కనపడుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ద్వంద్వ ఆలోచన అంటారు దాన్ని. ఆ ద్వంద్వ ఆలోచనని కనుక మనం మార్చుకోగలిగితే తప్పకుండా బాగుంటుంది. వీరి దగ్గర ఉన్నటువంటి ఇబ్బంది ఇదే, చదువు. ఇక విద్యా రంగంలోకి వస్తే ఏమవుతుంది అంటే, ముఖ్యంగా ఇప్పుడు 10వ తరగతి అయిపోయింది, ఇంటర్లోకి వచ్చాము, హెచ్ఈసి, బైపీసీ ఇలా రకరకాల కోర్సులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, నా ఫ్రెండ్ హెచ్ఈసి తీసుకున్నాడుగా నేను కూడా అదే తీసుకున్నాము, ఈ విధమైన ఆలోచనలు విద్యారంగంలో ఉంటాయి. దాన్ని మానేసేయండి. మనము ఏది చదవగలము, ఎంతవరకు చదవగలము, ఏది చదివితే మన భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మనలో ఏమవుతుందంటే, మన తల్లిదండ్రులు లెక్క వేసుకుంటే ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు. ఉన్నవాడు బైపీసీ అవన్నీ ఏవేవో పెద్ద కోర్సులు తీసుకొని వెళ్తాడు. మన తండ్రి లేనివాడు అనుకున్నాము, లేనివాడి పరిస్థితి ఏంటి, వాడు అంత పెద్దది తీసుకోవాలి అంటే కష్టం కదా. కాబట్టి మన పరిస్థితిని బట్టి చక్కటి ఆలోచన ఏదైతే బాగుంటుందో తీసుకొని మన కుటుంబాన్ని పోషించుకోగలిగేటువంటి కోర్సులు తీసుకుంటూ దాంట్లో రాణిస్తూ దాంట్లో మంచి పేరు తెచ్చుకుంటూ వెళ్ళాలి.
ఈ విధమైనటువంటి ఆలోచన విద్యారంగం వారు చేస్తూ ఉంటారు. పక్కన వారిని కాపీ కొట్టడం కాదు, మన పరిస్థితిని ఆలోచిస్తూ మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దాని మీదే మనసు కేంద్రీకరించి దాని మీద పట్టు సాధించే విధంగా ఉండాలి. ఈ విధంగా విద్యారంగాన్ని చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే. పక్కన వాళ్ళది బాగుంది కదా అని చెప్పేసి మీ దగ్గర ఉన్నది అమ్మేసి దాన్ని కొనలేక ఇది ఉంచుకొని ఉన్నదాన్ని ఆగం చేసుకుని ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ రంగం వారు. దాన్ని కాస్త ఆలోచించుకోండి. ఏది ఎట్లా ఉన్నా ఈ రాశి వారికి ద్వంద్వ భావన అంటే 2 రకాల మనశ్చాంచల్యంతో 2 రకాలైన ఆలోచనలు పెట్టుకొని ఆగమయ్యేది కనపడుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటిది ధోరణి పోకుండా మీరు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా మీరు ముందుకు పోయినట్లయితే మీకు బాగుంటుంది. మీరు నమ్మాల్సిన దైవం ఎవరు అన్న విషయానికి వస్తే నారసింహస్వామి. నారసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం కానీ నారసింహస్వామి వారి కవచం కానీ చేసుకున్నట్లయితే మీకు ద్వంద్వ భావన, నారసింహస్వామి వారిని గమనించండి, ద్వంద్వంగా కనపడుతూ ఉంటాడు. అంటే మెడ వరకు సింహము, కిందకు మనిషి, 2 రకాలైనటువంటి భావంతో ఆ స్వామివారు ఉంటారు. అంటే చూస్తే సింహము అని చెప్పలేము, మనిషి అని చెప్పలేము, 2గా కనపడతాడు. అంటే మీ మనస్సు కూడా 2గా ఉంటుంది. అటువంటి స్వామిని నమ్మినప్పుడు ఆ 2 ఒకే రూపం కాబట్టి ఆ రెండిట్లో 2 రూపాలు కూడా దైవికమైనటువంటి రూపాలు కాబట్టి ఆ స్వామిని నమ్మటం వల్ల మీలో ఆ భావన పోయి ఏకమే, అదంతా కూడా ఒకే స్వరూపం, నారాయణ స్వరూపంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా మీరు కూడా ఇదంతా కాదు మనం చేయవలసిందే కరెక్ట్గా చేసుకొని మీరు ముందుకు వెళ్ళేది కనపడుతూ ఉంది. కాబట్టి మీరు నారసింహస్వామి వారి ప్రదక్షిణ నమస్కారాలు, నారసింహస్వామి వారికి పానకము ఇటువంటివి సమర్పిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి బుద్ధి కుశలత చేకూరి ఈ ధనస్సు రాశి వారికి ఈ నారసింహస్వామి అనుగ్రహం కలిగి శుభంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.